మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యాంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, నేను కూడా మీ ప్రార్థనలు బట్టి దేవుని యొక్క కృపలో సంతోషంగా ఉన్నాను. మీ కొరకు ఈ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క క్రీస్తు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరం తీర్చబడి దేవుని నిత్య రాజ్యానికి వారసులవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మరి సత్యముచే బంధ విముక్తి చెందబడుతున్న అంశ భాగములలో ఈ కలవరి త్రిదూత వర్తమాన కార్యక్రమం యొక్క టీవీ ఛానల్ ద్వారా మరి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుస్తున్నాడు. చరిత్ర ఆధారంగా, సంఘ ఆధారంగా, ప్రవచన సారముగా, వాక్యానుసారముగా అనేక విషయాలు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని చుట్టుముట్టి ఉండగా, మనల్ని కప్పి ఉండగా, మనల్ని చుట్టూ ఆవరించి ఉండగా మనం ఎలాగ తప్పించుకుందాము? మనం ఎలాగా అది చేయక మానకుందాము? కనుక దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. అనేక స్థలాల నుంచి బిడ్డలు ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేసిన వారి పేర్ల లిస్టులు నా దగ్గర ఉన్నాయి. అవి చెప్తే టైం సరిపోదు. తప్పకుండా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ కార్యక్రమానికి మరి షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వెనకాల ఎంతో కష్టపడి వారు షూటింగ్ చేస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, టెలికాస్ట్ చేస్తున్నారు. దాతలు వారు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తూ ఉన్నారు. ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగనే నా కొరకు కూడా ప్రార్థన చేయండి. కొంత బలహీనత, కొంత అనారోగ్యము, మరి సరైన టైంలో అన్నం తినక ప్రయాణం చేస్తూ కొంత బలహీనతకి, అనారోగ్యానికి గురైపోతున్నాను ఈ మధ్యలో. అయినా కూడా దేవుడు బలపరిచి, దేవుడు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చి, మళ్ళా ఆయన సేవలో మరి కుంటుపడకుండా ముందుకి నడిపిస్తున్నాడు దేవుడు మీ ప్రార్థన ద్వారా, అందరూ చేస్తున్న ప్రార్థన బట్టి. అందుకనే పాస్టర్ ఏవెల్ నాయక్ అని నా కొరకు మీరు ఎల్లప్పుడూ మీ ఇంట్లో సహోదరుడిగా, మీ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను కూడా మీ ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా మరి మీ బిడ్డలతో కలిసి ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేసిన బిడ్డలు దీవించండి. మరి ముఖ్యంగా ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో వారి అవసరం రక్కలు మీరు తీర్చండి. వారి వ్యాధి బాధలు, వారి సమస్యల నుంచి విడిపించండి. వారి యొక్క హృదయము మారు మనసు పొంది రక్షించబడి, మీ సత్యముందు ప్రతిష్ఠించబడి, మీరు ఇచ్చిన రాజ్యానికి వారసులకు మీరు రెండో రాకడ గురించి సిద్ధపడే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన గడిచిన వారములలో మనం చూస్తున్నాం, సాతానికి కోపం వచ్చేసింది. ఎక్కడ లేని ఉగ్రత, కోపం వచ్చేసింది సాతానికి. ప్రకటన 12:17 ఎందుకు కోపం వచ్చింది? ఎవరి మీద వచ్చింది? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా ఆమె సంతానంలో శేషించబడిన వారితో. కనుక గడిచిన వారంలో మనం చూసాం, శేషం అంటే అన్నిపాంగా మిగిలింది. అలాగే శేషించబడిన గుణగణాలు 2 ఉంటాయి. ఒకటి ఆజ్ఞలు గైకుంటాయి, 2 యేసుని గురించి సాక్ష్యము ఇస్తాయి. కనుక ఒకటి ఆజ్ఞలు గైకొనాలా, 2 యేసుని గురించి సాక్ష్యము ప్రకటించాలా, విశ్వసించాలా. దీంట్లో ఆజ్ఞలు అనే దగ్గరకు వచ్చేసరికి ఈ లోకములో దేవుని యొక్క బిడవ విశ్వాసులు అని చెప్తున్న 90% మంది 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ అది బైబిల్ ఆరాధనకి, దేవునికి ఆరాధనకి సంబంధమైంది. సృష్టికర్త జ్ఞాపకార్థమైంది. సృష్టికర్త నువ్వేనని, నిన్నే ఆరాధన చేస్తామని చెప్పే ఆ 4 ఆజ్ఞ నిర్గమకాండం 20:8-10 వరకు విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరణ జ్ఞాపకం ఉంచుకున్నాము అనే ఆ యొక్క 4 ఆజ్ఞను ఈ రోజున అందరూ విస్మరించుతున్నారు. మిగతా ఆజ్ఞలు కొద్ది గొప్ప చేస్తాం కానీ ఈ ఆజ్ఞలు మాత్రం అసలు చేయము. ఇది వారంలో 7వ దినము.
6 దినములను పని చేయాలి, 7వ దినం నువ్వు విశ్రాంతి తీసుకొని నన్ను ఆరాధన చేయమని. బైబిల్లో దాదాపుగా 4000 సార్లు ఈ యొక్క మరి విశ్రాంతిని గురించి మాట రాయబడు. కానీ ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో, ఆరాధన విషయంలో, విశ్వసించే విషయంలో చాలామంది విస్మరిస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు. సాతాను వారి మీద కనుపెట్టాడు. ఇప్పుడు వారితో యుద్ధం చేస్తాడు, వీళ్ళతో యుద్ధం చేయడా? చేయడు. ఎందుకంటే ఈయన వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బోధలో ఉన్నారు, ఆయన యొక్క బోధలో ఉన్నారు. 10 ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టు అని చెప్పేసి వాక్యం చదువుతుంటే, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞ అన్ని విషయంలో అతను అపరాధి. వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను. నువ్వు వ్యభిచరించకపోయినను నరహత్య చేసినలా ఆజ్ఞ విషయంలో నువ్వు అపరాధి అవుతావు అని యాకోబు 2:10-11 చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చెప్తుంది. మరి ఈరోజు చాలా మంది ఆజ్ఞలు మీరుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? పాపంలో ఉన్నారు. పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడు, మోసకారి సాతానుడు. కనుక సాతాను యొక్క మాటలో ఉంటే వాడు ఏమి యుద్ధం చేయడు. యుద్ధం చేస్తాడంట ఎవరితో? ఆజ్ఞలు గైకొని వారితో, శేషించబడిన వారితో. మరి యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధం యెహోవా చేస్తాడు. తన ప్రజల పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు. తన దూతలు పంపించి ఆయన యుద్ధం చేస్తాడు. కానీ సత్యం కొరకు నిలబడాలా? ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నిలబడాలా? వాక్యాన్ని చూద్దాం. ప్రకటన 12:17, అలాగనే ప్రకటన 19:10-20, ప్రకటన 19:20, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం అన్ని. ప్రకటన 12:10, 12:17. దేవుని శేషించిన ప్రజలు లేక అంత్యకాలపు దేవుని ఆజ్ఞలు గైకొనే సంఘము కాక లేఖనాల్లో చెప్పబడిన రీతిగా వారు ఈ యేసును గురించి సాక్ష్యము చెప్పుదురు. ప్రకటన 19:10లో ఈ రీతిగా తెలియజేయుచున్నది, యేసుని గూర్చిన సాక్ష్యమనగా ప్రవచన సారము అనియే. దేవుని కడవరి సంఘమునకు ఆత్మవరములు ప్రవచన సారములు ఉంటాయి. తరువాత ప్రత్యేకమైన వరముల గురించి చదువుకుందాం. కడవరి సంఘము దాని గుణగణములు ద్వారా మన సువార్త వ్యాప్తి ప్రపంచములో జరుగు విధానమును తెలుసుకుందాము. మత్తయి 19:28 అధ్యాయము 19-20 వచనాలు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. వాక్యమును మనం చూసాం, ఇప్పుడు దాకా చదివాం. ప్రకటన 12:17లో ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క సంఘము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలను చూపిస్తుంది. యేసును గురించి సాక్ష్యము. మరి యేసును గురించి సాక్ష్యం అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే మనం 10 ఆజ్ఞలు మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రం అని చెప్పబడుతుంది. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం కాకుండా మోక్ష ధర్మశాస్త్రం, ఆచార ధర్మశాస్త్రం, న్యాయ ధర్మశాస్త్రం, ఆహార ధర్మశాస్త్రం, అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలను పాటించాలి సంఘము. తర్వాత దేవుని యొక్క క్రీస్తుని గురించిన, యేసును గురించిన ప్రవచన సారాన్ని కలిగి ఉంటుంది. అవును, ప్రకటన మనము 19:10లో చూస్తే దేవుని గురించిన యొక్క సాక్ష్యము, యేసుని గురించిన సాక్ష్యము, ప్రవచన సారము. ఈ సంఘము ప్రవచన సారాన్ని కలిగి ఉంటుంది, ప్రవచన పాఠాలను కలిగి ఉంటుంది. ప్రవచన సారాన్ని తెలుసుకొని సంఘానికి లేక ప్రజలకి, లోకానికి ఈ ప్రవచన యొక్క సారాన్ని తెలియచేస్తుంది. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు యేసుప్రభువు చెప్పాడు. ఆఖరి యేసుక్రీస్తు వారి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన ఆఖరిగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనుడని వారితో చెప్పండి. కాగా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఇది సంఘము. యేసుక్రీస్తుని గురించిన యొక్క సారాన్ని తెలుసుకున్న ఈ సంఘము, ఈ యొక్క ప్రవచన సారాన్ని ఎందుకున్న ఈ సంఘము, ఏ సంఘములైతే ఈ ప్రవచన సారం ఉంటుందో,
ఏ సంఘములో అయితే ఈ ప్రవచన పాఠములు, మర్మములు, కూర్చునే విషయాలు చెప్తారో ఇది ఆఖరి దేవుని యొక్క సంఘము. మరి ఈ రోజున చాలా సంఘాలు, నేను అనేకమైన సంఘాలు తిరిగి చుట్టూ చూసి వచ్చాను. అనేకమైన సేవకుల బోధలు వింటూ ఉన్నాను. కానీ ప్రవచన యొక్క సారమును చెప్పట్లేదు. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట చదివితే చాలు, యేసుక్రీస్తు నమ్మితే చాలు అంటున్నారు. కానీ ప్రవచన జోలికి పోవట్లా, ప్రవచన సారానికి తెలుసుకోవట్లా, ప్రవచన పాఠాలు జోలికే వెళ్ళట్లా. అసలు సంఘాన్ని బోధించడం ఎందుకండి? వాటితో వచ్చింది అదేంతో మర్మాలతో కూడింది, అవంతా ఏదో అన్ని గుర్తులో కూడింది. అవి ఎప్పుడో జరుగుతాయి, భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయి, దాని గురించి మనకెందుకు అని చెబుతున్నారు. ఎప్పుడో జరుగుతాయా? కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెబుతుంది? ఏ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. 1వ అధ్యాయము 1వ వచనం. ఏ సంగతులు? ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనిక సారమిక సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో జరుగుతాయంటే వీళ్ళు ఎప్పుడో జరుగుతాయి, భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయి, లోకమంతా అంతమైనప్పుడు జరుగుతాయి, లేకపోతే రెండో రాకడ వచ్చిన తర్వాత ఇక 7 ఏళ్ల శ్రమల కాలం అంతా అప్పుడు వస్తాయి. ఎక్కడున్నాయి ఇవి? ఎప్పుడైతే ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 97లో రాయటం, 100 శతాబ్దంలో రాయటం అయిపోయిందో, మొదటి 100 సంవత్సరం రాయటం అయిపోయిందో, అయిపోయిన ఎమ్మటే ఇక చిన్నగా ఆ ప్రవచనాలు నెరవేరుస్తూ వస్తాయి. బైబిల్ యొక్క పండితుల యొక్క చెప్తున్న బాని బడి చూస్తే, బైబిల్ యొక్క వాక్యమును చూసిన దాన్ని చూస్తే ఇప్పటికే మన ప్రకటన గ్రంథం దాదాపుగా 80-85% వచ్చేసాం. ఇంకా కొద్దిగా ఉంది. అవి కూడా మన యొక్క కాలంలో నెరవేరుతాయనుకుంటున్నా నేను. మన భూమి మీద ఉన్నప్పుడే మన తరం వారే చూస్తారు. ఆ నెరవేర్పు అన్ని కూడా చూస్తాం. దాంట్లో మరి ప్రపంచ ఆదివారం చట్టము, అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్తుంది. 22 అధ్యాయాలే ఉన్నాయి. దాదాపుగా మనం 17-18 అధ్యాయాలు 22 అధ్యాయం దగ్గరకు వచ్చేస్తున్నాం ఇప్పుడు దగ్గర. మరి ముఖ్యముగా ఆయన కృపకాలము ముగించబడే సమయం దగ్గరకు వచ్చేసింది. కృపకాలం అంటే ఒక వ్యక్తి ఎంత ఘోర పాపి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే ఎంత ఘోర పాపిని దేవుడు క్షమించి వారిని మన్నిస్తాడు. కానీ కృపకాలం ముగించబడితే, కృపకాలం అయిపోతే ఇక పాపాలు క్షమించబడవు, ఇక పాప క్షమాపణ లేదు. ఈ కృపకాలాన్ని మనం చూస్తున్నాం. ఆఖరి దేవుని యొక్క సంఘము, ఆఖరి దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, ఇక నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడుగానే ఉండనిము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము. అంటే ఇక కృపకాలం ముగించబడిన తర్వాత పాపిగానే ఉండాలి, పరిశుద్ధుడుగానే ఉండాలా. ఇంకా నేను పాపాన్ని చేశాను ప్రభా, నా పాపాలు క్షమించబడి ఇక పాప క్షమాపణ లేదు. అందుకని మనం ప్రతిరోజు కూడా దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడాలా. ప్రతిరోజు దేవుని దగ్గర మనం వచ్చి మన లోపములు, మన పాపములన్నీ కూడా విడిచిపెట్టాలా. దేవుని దగ్గర మన జీవితాలు సరి చేసుకోవాలా. వాక్యమనే ఆయన అద్దం దగ్గరకు వచ్చేసి మన ముఖాలని ఎలాగ సరి చూసుకుంటామో దేవుని యొక్క వాక్యం దగ్గర వచ్చి మన జీవితాలు సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇక పాపములు కృపకాలం ముగించబడితే, ఒకవేళ నువ్వు పాపములను జీవిస్తే దేవుడు నమ్ముకున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన సంఘానికి వెళుతున్నామని చెప్పుకొనొచ్చు, నేను విశ్వాసుని సేవకుని చెప్పుకొనొచ్చు. ఇంకా పాపము చేస్తూ పాపములను నిలిచి ఉంటే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆఖరి సమయంలో, ప్రభు నేను పాపిని ఒప్పుకున్నా, నీ పాపాలు క్షమించబడవు. ఇది కృపకాలము కనుక పాపాలు క్షమించబడుతున్నారు. ఎంత ఘోర పాపిని దేవుడు క్షమిస్తాడండి. అందుకనే మనమందరం కూడా దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందాలా. పాపానికి మందు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారే మన పాపములు క్షమించగల సమర్థుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని దేవుడు. ఆయనలో ఎటువంటి కల్ముషము కానీ ఎటువంటి దోషములు కానీ ఆయన లేవు. ఆయన పాపం ఎరగని పావనుడు.
ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అందుకని దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ఆజ్ఞ మీరితే పాపం అన్నప్పుడు ఇక పాపముల జోలి వెళ్ళకూడదు, ఇంకా ఆజ్ఞను మీరకూడదు అనమాట. చూద్దాం. నిత్య సువార్త బోధించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకటన 14లో ఉన్న 3 దూతల నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు గుర్తుగా ఉన్నది. ఈ త్రిదూత వర్తమానములు 2 గొప్ప సత్యములను బోధించుచున్నవి. ప్రకటన 14:6-7లో భూనివాసులకు నిత్య సువార్త ప్రకటించుటకు ఎగురుచుండెను. ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి నిత్య గొప్ప స్వరముతో మీరు దేవుని భయపడి ఆయన మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. మనము ఆకాశమును, భూమిని, సముద్రమును మరియు జలధారలను కలుగు చేసిన వారికి నమస్కారము చేయుడి. భూమి మీద నివసించు వారికి హెచ్చరిక, తీర్పు దినము సమీపించబడింది. గుర్తించండి, దేవుని సృష్టి ప్రభావము గురించండి. మనకు జ్ఞాపకార్థముగా 7వ దినము సబ్బాతు ఏర్పాటు చేశాడు దేవుడు. 8వ వచనములో 2వ దూత వర్తమానము కలదు. ప్రకటన 14:8లో 2వ దూత అతని వెంబడి వచ్చి మహాబబిలోను కూలిపోయినని చెప్పాను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు ప్రతి 2000 సంవత్సరాలకి బైబిల్ యొక్క కాలమాన పండిత ప్రకారంగా సృష్టి ఇప్పటికే 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దేవుడు ప్రతి 2000 సంవత్సరాలకి ఒక్కొక్క వర్తమానాన్ని దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. సృష్టి అయిన 2000 సంవత్సరాలకి నోవా ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఎన్ని వర్తమానాలు? ఒక వర్తమానము, ఒక సువార్తే. జలప్రలయం వస్తుంది, మీరందరూ చనిపోతారు, నేను ఓడలో కడుతున్నాను, ఓడలోకి రండి. మీరు బ్రతకాలంటే, మీరు నాశనం కాకుండా ఉండాలంటే, మీరు మరణించకుండా ఉండాలంటే, మీరు బ్రతకాలంటే నేను ఓడ కడుతున్నాను, ఓడలోకి రండి. ఇలాగా 120 సంవత్సరాలు ఓడ కట్టిన నోవా, ఈ నోవావు 120 సంవత్సరాలకు ఓడ కడుతూ ఈ సువార్తను ప్రకటించాడు. రోజు ఒకే సువార్త, 2-3 సువార్తలు, ఒకే ఒక సువార్త. ఏ వీధికి వెళ్ళు, ఏ వాడకి వెళ్ళు, ఏ పల్లెకి వెళ్ళు, ఏ పట్టణానికి వెళ్ళు, ఏ గ్రామానికి వెళ్ళు, ఇదే మాట. ప్రజలు ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెన్నులు చేసుకొనొచ్చు, పెన్నులు ఇచ్చుచు వాళ్ళు సొంత కార్యకలాపాల్లో ఉన్నారు. ఈయనేమంటాడు? జలప్రలయం వస్తుంది, మీరు నశించిపోతారు రాయనారా, మీరు నా ఓడలోకి రామని ఇతను చెప్తున్నాడు. మరి జనులు వింటారా? వినరండి. ఎందుకంటే కడుపు నిండిన వాడు తేనె పట్టునని తొక్కివేస్తాడు, ఆకలి కొనిన వాడు చేదైనను తింటాడని బైబిల్ వాక్యం సామెత గ్రంథంగా చెప్తున్నాడు, సొలొమోను మహారాజు చెప్తున్నాడు. అయితే ఇక్కడ కడుపు నిండిన వాడు, వారి కడుపే వారి దేవుడని పౌలు చెప్తున్నాడు, అపొస్తలులు చెప్తున్నారు. వారి కడుపే వారికి దేవుడు. కడుపు నిండిన వాడు దేవుడి మాట వినడండి. కడుపు నిండిన వాడు దేవుడి మాట వినడు. ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు. కడుపు నిండితే చాలు, ఇంకొకరికి ఏది అవసరం లేదు. అయితే జనులు వారు తినుచు త్రాగుచూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొనుచు, ఇల్లులు కడుతూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు వాళ్ళు ఈ లోక కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. నోవా గారేమో దేవుడు చెప్తున్నాడు జలప్రలయం వస్తుంది, అందరు నీళ్ళలో మునిగిపోతారు, చనిపోతారు, నీ కొరకు ఓడ కట్టుకో. దేవుని స్తోత్రం. ఒకే ఒక సువార్త 120 సంవత్సరాలు చెప్పాడు. నోవా గారు ఓడ కడుతుంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కడుతూనే ఉన్నారు. ఏంటి? ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది బైబిల్ రాసి లేదు. ఎందుకంటే మన చుట్టూ ఎవరు ఏ పని చేస్తారో మనం కూడా అదే పని చేస్తాం, సహజం. మన యొక్క వీధిలో ఒక చక్కటి అందమైన ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి,
మన ఏదో చిన్న పూరి గుడిసెలో రేకిళ్ళలో పెంకుటిళ్ళలో ఉన్నా అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా పలానా వ్యక్తి మంచి ఇల్లు కట్టుకున్నాడబ్బా, ఆయనలాగా నేను కూడా అదే మోడల్లో, అదే డిజైన్లో, అదే మేస్తని పిలిపించి నేను కూడా కట్టుకుంటాను. సరే నేను కట్టుకున్నాను, ఇంకోటి ఏం చేస్తాడు? నా బజార్లో పక్క బజారుడు, ఆ బజార్లో ఇద్దరు మంచి ఇల్లు కట్టుకున్నా, నేను కూడా కట్టుకుంటాను. అంటే ఏది మన చుట్టూ సమాజం ఏం చేస్తుందో మనం అది చేస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళు పండగ చేస్తే మనం కూడా పండగ చేస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళు చక్కని బట్టలు వేసుకొని చేస్తుంటే మనం కూడా అలాగే చేస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు వెళితే మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా బాగా చదువుకొని మనం కూడా ఉద్యోగాలు, మంచి పంటలు వేసి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి పంటలు వేసి మంచి రాబడి దిగుబడి పొందుతున్నారు, మనం ఏం చేస్తాం? మనం కూడా అదే పంట వేసి అదే రాబడిని దిగుబడిని తీసుకుందామని చూస్తుంటారు. ప్రేమని వారులారా, దేవునికి వాక్యం వింటున్నా నాతోటి సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నోవా జలప్రలయం వస్తుంది అని చెబుతూ ఓడ కడుతుంటే వీళ్ళు కూడా చిన్న చిన్న ఓడలు కట్టుకున్నారు. కానీ ఆ వచ్చిన జలప్రలయంలో నోవా ఓడ నిలబడింది, మిగతా ఓడలు మునిగిపోయింది. ఎందుకంటే ఇంత ప్రచండమైన జలప్రలయానికి తట్టుకునే ఓడ, కొలతలు, ఎత్తు, పొడవు, గదులు, అంతస్తులు మొత్తం కూడా దేవుడు ప్లాన్ ఇచ్చాడు ఓడకి. కానీ వాళ్ళ ఓడలకి ప్లాన్లు లేవు. అందుకనే అవి నిలబడలేదు, అవి వినలేదు. ఓకే, దేవుడు సృష్టితో 2000 సంవత్సరాలకి ఒక వర్తమానం ఇచ్చాడు అప్పుడున్న ప్రజలందరికీ. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశానికి ఒక వర్తమానం కాదు, అప్పుడున్న ప్రజలందరికీ ఒకే వర్తమానం. 2000 సంవత్సరాలు యేసుప్రభు వారు వచ్చాడు, క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఒకే ఒక వర్తమానం. ఏంటది? మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఓకే, అందరు మారు మనసు పొంది ఆది అపొస్తలులందరూ కూడా మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, యేసుక్రీస్తు నామములో మీరు రక్షణ పొందండి, ఆయన ద్వారా మనకి రక్షణ, ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు అని రక్షణ సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. ఇప్పటికి 2000 సంవత్సరాలు. ఇప్పుడేం సువార్త? హల్లెలూయా! అదే ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఇప్పుడు దాకా ఈ సువార్త నువ్వు వినకపోతే, ఒకవేళ ఇప్పుడు దాకా ఈ సువార్త వినకపోతే విను. ఈ సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సువార్తకుడిని నేను బోధ చేస్తున్నాను, ప్రసంగం చేస్తున్నాను, నేను సువార్త సేవ చేస్తున్నాను చెప్తున్నాడు. కానీ ఇప్పుడు చేయాల్సిన సువార్త ఇదిరా నాయనా బాబు, ఇదిరా నాయనా, ఓ సేవకుడా, ఓ బోధకుడా. ఈ బోధను గుర్తెరుగు. ప్రకటన గ్రంథము 14:6-7 వచనాల్లో ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి జనమునకును, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యములో అటు ఇటు ఎగురుచుండెను. ఏ సువార్త? నిత్య సువార్త. ఏ సువార్త నాయనా? నిత్య సువార్త. ఇది నిత్య నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. ఇది ముందు పోయిన సువార్త, అంత ముందు పోయిన సువార్త కాదు, ఇది నిత్య సువార్త. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఈ సువార్త ప్రకటించాలి ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలో మాట్లాడే వారికి, ఆయా ప్రజకు, అంటే భూనివాసులందరికీ ఈ నిత్య సువార్త ప్రకటించాలి. ఈ నిత్య సువార్త పేరు 3 దూతల వర్తమానము. ఎన్ని దూతలు? 3 దూతల వర్తమానము. 3 దూతలు కలిపి ఒక సువార్తే. కానీ 3 దూతలు 3 వర్తమానాలు చెప్పాయి. 3 దూతల వర్తమానం సారం ఒకటే. ఏంటంట మొదటి దూత ఏం చెబుతుంది? మీరు దేవునికే భయపడి ఆయనే మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన వారికి మీరేం చేయాలి? నమస్కారము చేయాలి. నమస్కారము అంటే ఆరాధన. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి మీరు, అక్కడ వర్షిప్, ఆరాధన. ఎవరిని ఆరాధన చేయాలి? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలుగ చేసిన వారికి ఆరాధన చేయండి. దేవుడు, నేను సృష్టికర్తని, నేను ఆకాశాన్ని చేశా, భూమిని చేశా, సముద్రం చేశా, మనుషులు చేశా, పక్షులు చేశా, జంతువులు చేశా, నక్షత్రాలు చేశా, సూర్యుని చంద్రుని చేశా, అన్ని చేశానని ఆయన గుర్తుపెట్టేదేంటి?
ఎలా మనం గుర్తుపట్టగలం ఆయన్ని? ఎలా గుర్తుపట్టగలం? ఎలాగండి? ఎలా గుర్తుపట్టగలం? ఆయన సృష్టికర్త అని ఎలా తెలుసుకోగలం? ఒక వ్యవసాయకుడు ఇతని వ్యవసాయదారుడు ఎలా గుర్తుపడతాం? ఒక తాపి మేస్త్రి ఇతనే తాపి మేస్త్రిని ఎలా గుర్తుపడతాం? ఒక టైలర్ బట్టలు కుట్టే టైలర్ ఇతనే బట్టలు కుట్టేవాడిని ఎలా గుర్తుపడతావు? నేనే సృష్టికర్త, దేవుని ఎలా గుర్తుపడతావు? ఇతనే సృష్టికర్తని. దేవుని స్తోత్రం. మీరు నిర్గమకాండం 20 అధ్యాయము 8 నుంచి 11, 12 వచనాలు చూస్తే 6 దినములలో ఒక వచనం, వాటిలో ఒక వచనం చదువుతున్నాడు. 6 దినములలో నీ దేవుడైన యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత నీ దేవుడైన యెహోవా ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏందంట? 7వ దినము చేయటం ద్వారా, 7వ దినము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధన చేయటం ద్వారా ఆయనే సృష్టికర్త. ఆయన సన్నిధి 6వ దినం, 7వ దినం ఆయన సన్నిధి దేవుని మందిరానికి వెళ్ళి, దేవా నువ్వు ఆకాశం చేసావు, భూమిని చేసావు, సముద్రం చేసావు, జలధారలు చేసావు అని చెప్పేసి దేవుని ఘనపరచడానికి వెళ్తాం. ఇదే సృష్టికర్త దినము. నమ్ముతారా? విశ్వసిస్తారా? ఇది బైబిల్ సత్యం. 3 దూత వర్తమానం మొదటి దూతం వచ్చే వారంలో మిగతా 2 దూతల వర్తమానాలు చెప్పేసి ఈ యొక్క సత్యమొచ్చే బంధ విముక్తి చెందబడుతున్న అంశ భాగము ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలొచ్చిన ప్రేమగల తండ్రి, పరిశుద్ధ మా ప్రభువా, మీకు వందనాలు. ఈ అంచుకాల 3 దూత వర్తమానం ద్వారా సత్యమొచ్చే బంధ విముక్తి చెందబడుతున్న అంశ భాగంలో మీరుండి మాట్లాడేందుకు మీకు వందనాలు. ఇక్కడ తలొచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి. వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆస్వాదించండి. షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలను, దాతలను దీవించమని ఇప్పుడు దాకా నిలబెట్టి మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.